హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా పులుసును చేపల పులుసులా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో దొండకాయ పులుసు చేసుకున్నట్టయితే చేపల పులుసులా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఈ దొండకాయ మసాలా పులుసును మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది.